ఒక రూరల్ టైటానిక్ కథని దండోరాతో December 25th మాకు చూపించబోతున్నారు. ఇస్ ఇట్ ట్రూ ఆర్ రాంగ్ అన్న? ఎస్ 100% కదా. రూరల్ టైటానిక్ ఒక రూరల్ జరిగే లవ్ ఒక స్టోరీ, ప్యూర్ లవ్ స్టోరీ అన్న మ్యామ్, అంతే జస్ట్ అంటే టైటానిక్ లో జరిగినట్టే జరగాలని కాదు, అలాంటి ఒక ప్యూర్ లవ్ స్టోరీని దండోరాతో 25th December. ఏంటి అంటే ఎవరు గురించి ఎవరు దండోరా వేయబోతున్నారు? ఊరంతా మీ గురించా, సర్పంచ్ గురించా, ఇలా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి కదా. బేసిక్గా మా సినిమాలో జరిగే కథ గురించి దండోరా అయిపోతున్నాం. సో దానికి ఇవన్నీ హెల్ప్ అవుతాయి అనమాట, ఈ క్యారెక్టర్స్ అన్ని. ఓకే, యా. వాట్ అబౌట్ ద సుజీ ఎందుకు అంత స్పెషల్? ఆ ఊర్లో సుజీ ఎందుకు అంత స్పెషల్? ముద్దు గురించి అంత పరితవ్వాల్సిన అవసరం ఏముంది సుజీతో? అంటే ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్కరికి దేనికి కనెక్ట్ అవుతారో తెలియదు బ్రో. నా కళ్ళతో చూడాలి, సో డెఫినెట్గా రవి కళ్ళతో చూడాలి. సుజీ ఎందుకు అంత స్పెషల్ అనేది రవి గారు ఆమె కోసం ఏం చేయటానికి రెడీ. ఓకే, సో అంత లవ్ తన కళ్ళలో చూశాడు కాబట్టి ఇంకా తెలిసిందే కదా, వెనకాలకి వెళ్ళి ఒక ముద్దువే ప్లీజే అని అడుగుతూ ఉంటాడు. బ్యూటిఫుల్ అన్న. అంటే ఇలాంటి ఒక జర్నీని చూపిస్తూ అందులో కూడా ఒక లవ్ అనేది ఒక మెయిన్ పార్ట్ అవడం, అది జనాలందరికీ ఎక్స్పీరియన్స్ చేయడం. ఐ థింక్ ఒక 3 పేర్స్ మాకు మెయిన్గా కనబడుతున్నాయి. నందు గారిది, మౌనిక గారిది, శివాజీ గారిది, బిందు మాధవి గారిది, మీరు. అంటే ముగ్గురివి సెపరేట్ జర్నీస్ ఉంటాయి. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే, లీనియర్ స్క్రీన్ ప్లే. యాక్చువల్గా చెప్పాలి అంటే కనుక ఇది అందరూ ఒకరికొకరు కనెక్టెడ్, ఇండివిజువల్ ట్రాక్స్ కాదు, అందరూ ఒక ఫ్యామిలీ. ఇప్పుడు సో అంటే మాకు టీజర్ చూస్తున్నప్పుడు మళ్ళీ మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా ఆ లవ్ పార్ట్ గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళ లైఫ్లో కూడా వాటి గురించి మాట్లాడుతున్నారు కదా. అంటే మీ జర్నీస్ అన్ని ఒక పాత్రలో వెళ్తూ ఉంటే నాకు నాన్ లీనియర్ కలిసి లాస్ట్లో మాకేమైనా సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారా అనేది. అంటే అది December 25th వరకు వెయిట్ చేయాల్సిందే బ్రో. కానీ డిఫరెంట్ ట్రాక్స్ అయితే కాదు. ఆల్ ఆఫ్ us are related, all of us are from one village, we are all connected. యా, ఎందుకంటే ఇంతకు మించి చెప్పాలంటే మేము దెబ్బలు తినండి 100%. లేదు, ఒక ఊర్లో జరిగే కథ, అందరూ అందరికీ కనెక్టెడ్, సో అదైతే చెప్పగలను. సూపర్. యా, బట్ మేము టీజర్లో ఒక షార్ట్ చూసాం, మీరు శివాజీ గారికి నందు గారికి సర్వ్ చేస్తున్నట్టు. సో ఆ జర్నీ గురించి ఏమైనా చెప్పండి, ద కనెక్షన్ బాండింగ్ బిట్వీన్ సుజీస్ అండ్ అదర్ క్యారెక్టర్స్ రిలేటెడ్. ఎంతవరకు రివీల్ చేయాలి అంతవరకు రివీల్ చేయండి, నో వరీస్. సో సర్వ్ చేస్తున్నప్పుడు నందు గారు నా అన్నయ్య, అది అర్థమైంది. శివాజీ గారు నా ఫాదర్, అర్థమైంది. ఇంకేం చెప్పాలి? సో డెఫినెట్ గా ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ. ఒక ఫ్యామిలీ. నేను ముద్దు అడుగుతున్నా అంటే నేను బాయ్ ఫ్రెండ్, ఎందుకు మించి చెప్పాలంటే నేను కథ చెప్పాలి. కాకపోతే బిందు మాధవి గారు, శివాజీ గారు నో వైఫ్ అండ్ హస్బెండ్ అయితే కాదు, అది మాకు క్లారిటీ. ఎందుకంటే బిందు మాధవి గారి క్యారెక్టర్ ఒక డైలాగ్ తోనే మేడం ఏంటనేది మాకు సినిమాలో అర్థమవుతుంది. బట్ విలన్ అయితే మీ లవ్ స్టోరీలో ఫాదర్ అయితే కాదా? అవునా? కాదు. బేసిక్ ఈ సినిమాలో ప్రాపర్ గా విలన్ అనే క్యారెక్టర్ లేదు. ఇట్స్ నాట్ లైక్ ఎనీ అదర్ ఫిల్మ్ వేర్ దేర్ ఇస్ ఎ లవ్ స్టోరీ, దేర్ ఇస్ ఎ విలన్, హి ఇస్ గోయింగ్ టు కిల్ ద, అట్లా కాదు. ఓకే, యా, ఇట్ ఇస్ గోయింగ్ టు బి సర్ప్రైజింగ్ ఉంటది కథ అయితే, చాలా కొత్తగా ఉంటది, చాలా బాగుంటది. బట్ తొందరలో ట్రైలర్ రాబోతున్నారు కదా, ఈ క్యారెక్టర్స్ అంటే కన్నా ఇంకొక సర్ప్రైజ్ క్యారెక్టర్ ఉంది అని అంటున్నారు. రేపు సినిమా చూస్తున్నప్పుడు డెఫినెట్లీ కొంచెం సర్ప్రైజ్ క్యారెక్టర్ అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ ఆర్ రాంగ్? ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉంది అంటే అతను స్పెషల్ కేమియో కాదు, ఏం కాదు, సినిమా జర్నీలో తనది కూడా ఒక మెయిన్ పాత్ర. బట్ వెన్ ఇట్స్ రివీలింగ్, స్క్రీన్లో రివీల్ అయినప్పుడు అది బ్యూటిఫుల్గా ఉంటుంది. మాకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ బేసిక్ గా బ్రో ఏదో ప్లాన్ చేసి ఇన్ఫర్మేషన్ సో ఇందులో ఒక్కరు మిస్సింగ్, తను రాధ్య, తను కమిటీ కుర్రాలో కూడా చేసింది, ఆల్సో బ్రిలియంట్ యాక్టర్. అది కాకుండా ఇఫ్ యూ వాచ్ ద ఫిల్మ్ you will be surprised with what each character brought to the story. అంతే తప్ప నాకు తెలిసి వేరే సమ్ ఎక్స్ క్యారెక్టర్ అయితే గనుక లేదు. ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్, రవి చేసే మొత్తం ఓవర్ యాక్టింగ్ అంతా సర్ప్రైజ్ ప్యాకేజ్. ఓవర్ యాక్టింగ్ అంటే అమ్మాయి దగ్గర. సో అట్లా నవదీప్ గారు ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్, ఈవెన్ శివాజీ గారు సర్ప్రైజ్ ప్యాకేజ్. ఈ మధ్యన బ్లఫ్స్ భలే చేస్తున్నారు కానీ అలా కాదు, సర్ప్రైజింగ్ ఉంది. మీరు చెప్తుంటే ఇంకెవరున్నారు, ఎవరు మిస్సింగ్ లేరు. నేనేమన్నా అంటే పర్సనల్గా కూడా ఇప్పుడు రేపు అనే రోజు రవి గారిని తీసుకున్నామంటే ఆ క్యారెక్టర్ యూజ్ చేసుకొని మనం పాజిటివ్ షేడ్, నెగిటివ్ షేడ్ కూడా చూపించుకోవచ్చు. ఒక యాక్టర్గా ఆడియన్స్ని బ్లఫ్ చేయడానికి మిమ్మల్ని ఒక మెయిన్గా యూజ్ చేసుకుంటున్నారేమో అనిపిస్తూ ఉంది మాకు. అది ప్రతిసారి అవ్వదు బ్రో. ఒకసారి విరూపాక్ష అప్పుడు మీరు ఏదైతే సర్ప్రైజ్ అయ్యారో దాని తర్వాత నాకు 100 రోల్స్ వచ్చినప్పుడు నేను ఒప్పుకోపోవడానికి రీజన్ అదే. వన్స్ ఆ సర్ప్రైజ్ అయినప్పుడు నెక్స్ట్ నేను సినిమాలో కనిపిస్తే ఇప్పుడు వీడేమైనా విలన్ అయి ఉంటాడా అనే ఫీలింగ్ వస్తుంది డెఫినెట్గా. అది ఎక్కడో చోట చిన్నది రన్ అవుతూ ఉంటుంది, అది రన్ అవ్వదు అంటే అది ఇంకా డిఫాల్ట్ ఒక సక్సెస్ వచ్చినప్పుడు. ఓకే, బట్ ఈ దీంట్లో అయితే అన్ని ఆ రకంగా సర్ప్రైజ్ అయితే లేదు. పాజిటివ్ కంప్లీట్ గా ఒక హీరో క్యారెక్టర్ ఎలా ఉంటుంది, సాంగ్స్, ఫైట్, డ్రామా, ఎమోషన్స్, లవ్,
ఇదే మాకు డౌట్ కొట్టింది మేడం ఒకసారి ఓవర్ యాక్టింగ్ అనగానే ఏమో ఫస్ట్ అంతా మాకు అమ్మాయి ఆ చుట్టూ లవ్ చేస్తాడు కదా లవ్ మొత్తం అంతా మాకు ఇది ఫస్ట్ టైం బ్రో ఇంటర్వ్యూలో ఒకళ్ళు అడుగుతూ మేబీ నెగిటివ్ వీడేనా అనే సెన్స్ లో అడుగుతున్నారు ఆయన. లేదు, లేదు. ఏమో మేడం అంటున్నారు సార్ చేసేదంతా మీకు పైకి అంతా అలా కనబడుతూ ఉంటుంది ఓవర్ యాక్టింగ్ అది ఓవర్ యాక్టింగ్ అంటే నేను సుజీ క్యారెక్టర్ లో ఉండేసరికి సడన్ గా సుజీ వచ్చేస్తుంది నాకు రవి దగ్గర. ఓకే సుజీ దగ్గర ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఉంటాడు కదా అట్లా. బట్ హీ కిల్డ్ ఇట్ రే. బట్ సుజీకి మణికకి ఏమైనా కంపారిటివ్స్ కానీ సిమిలారిటీస్ కానీ ఉన్నాయా మీరు అబ్జర్వ్ చేసి జర్నీ మొత్తం? ఎందుకంటే సుజీ వస్తుందిగా, ఇప్పుడు రవి పక్కన ఉన్నారు కాబట్టి లేకపోతే ఇంటర్వ్యూస్లో కానీ ఆ సుజీని ఎక్కువ తీసుకొస్తున్నారుగా, వెదర్ దెర్ ఇస్ ఎనీ సిమిలారిటీస్ బిట్వీన్ అనేది ఉన్నాయా? మీరు చెప్పండి మ్యామ్. అంటే ఈ కోతి బిహేవియర్ ఏదైతే ఉందో అదే, డెఫినెట్ గా అది సుజీదిను అండ్ డెఫినెట్ గా మణికది కూడా. కొంచెం అల్లరి, కొంచెం వాగుడు ఉన్నాయి. ఓకే బట్ దానికి టైం తీసుకుంటారేమో దేనికి? ఆ అల్లరి అంతా బయటపడి డెఫినెట్ గా కొంచెం టైం అయితే తెలిసే- తీసుకుంటది. ఆ తెలిసిన స్పేస్ తర్వాత. దొరికిన తర్వాత ఇంకా అసలు మీరు భరించాలా అండి. అవును. మీకు భలే ఇవన్నీ అలవాటు అయిపోతాయి కదా ఇంకా అంతే కదా. భరించడం అనేది. 100% ఇప్పుడు ఒక్క రోజు 2 రోజులు కాదు కదా మేము 10 ఎంత days కలిసి షూట్ చేసాం షూట్ కదా. చేసినప్పుడు డెఫినెట్ గా ఇంత మంచి క్యారెక్టర్స్ చేసినప్పుడు తెలియకుండా ర్యాప్ అయితే ఏదో 100% ఒక form పాయింట్ అవుతుంది. లో యూ బికమ్ ఫ్రీ. ఓకే యూ స్టెండ్ ఇప్పుడు ఒక 2 days 3 days హాయ్ తిన్నాను మీరు తిన్నారా రేపు పొద్దున్న ఎన్నింటికి ఇంతవరకు మాట్లాడతాం. రోజు అవే మొహాలు చూసి ఎంతవరకు కెన్ వీ కీప్ అవర్ ఫీలింగ్స్ ఇన్ సైడ్? ఇట్ విల్ స్టార్ట్ కమింగ్ అవుట్. Yeah. త్వరగా వెళ్ళి ఈరోజు చికెన్ అంట అది వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా అట్లా. అంటే ఇండస్ట్రీలో ఒక 2 types ఉంటారు. స్టార్స్ అయిపోయిన వాళ్ళు, స్టార్స్ అవ్వడానికి జర్నీ చేస్తున్న వాళ్ళు. ఈ బోత్ ఆర్ ఇన్ దట్ జర్నీ. ఇలాంటి టైంలోని ఇంటరాక్షన్స్ కానీ ఫీడ్బ్యాక్స్ కానీ సజెషన్స్ కానీ మీరు ఎక్కువగా తీసుకుంటూ ఉంటే దాని నుంచి షేపప్ చేసుకుంటారు మీ జర్నీస్. బట్ పర్టికులర్లీ ఫర్ ద ప్రమోషన్స్ అనేది మీరు ఎలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు? వెదర్ ఇట్ ఈస్ ఏ బర్డెన్ ఫర్ యూ యాజ్ అన్ యాక్టర్, ఎందుకంటే ఒకే రోజు ఒక 20 చేయాలి, షెడ్యూల్స్ ఉంటాయి సినిమా రిలీజెస్ ముందు, అండ్ అదే కాకుండా కొన్నిసార్లు ఫీడ్బ్యాక్ వస్తుంది, కొన్నిసార్లు రెగ్యులర్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, ఇలా చాలా ఉంటాయిగా. Yeah. బట్ హౌ యూ ఎంజాయ్ అనేది? యాక్చువల్లీ నిజం చెప్పాలంటే సినిమా బాగా వచ్చింది అనుకోండి, Okay. ఈ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో చాలా కేక్ వాక్ లా ఉంటుంది. కేక్ ఒకలాగా ఉంటుంది, దాన్ని చాలా ఎంజాయ్ చేస్తాం బ్రో. Okay. బికాస్ ఒక మంచి సినిమా చేసినప్పుడు దాన్ని ప్రమోట్ చేయడానికి మనకి చాలా ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు నిజం చెప్పాలంటే నిన్న కూడా చేసాం, ఒక ఆల్మోస్ట్ 15-20 ఇంటర్వ్యూస్ చేసాం. ఫస్ట్ ఇంటర్వ్యూకి ఏదైతే ఎనర్జీ ఉందో లాస్ట్ ఇంటర్వ్యూ కూడా అదే ఎనర్జీ ఉంది. At 8 o'clock. నిజంగా చెప్పాలంటే అది మాకు తెలియదు. ఎందుకంటే లోపల వి నో దట్ దిస్ ఫిల్మ్ ఇస్ అ గుడ్ ఫిల్మ్ అండ్ వి వాంట్ పీపుల్ టు వాచ్ ఇట్. లోపల నుంచి వచ్చే ఆ కష్టం, ఆనెస్టీ వేరు. Yeah. అదే ఆ సినిమా వర్క్ అవ్వట్లేదు, అది అవ్వదు అని తెలిసినప్పుడు ఒక లైట్ గా ఒక నీరసం అలా అవునండి అప్పుడు పుష్ నేను చేయడానికి తెలుగు కొంచెం అమ్మాయినేనండి. ప్రాబ్లమ్ ఇలా ఉంటుంది. ఎందుకంటే వన్స్ మనం నోరు జారి ఏదైనా మాట్లాడితే ఈ సినిమా చూడండి దీని తర్వాత డిసైడ్ అవ్వండి నా యాక్టింగ్ ఏంటో అని నేను చెప్పేయచ్చు. బట్ అది చెప్పేటప్పుడు లోపల భయం అయితే నాకు ఉంటుంది. బట్ దండోరా లాంటి సినిమా చెప్పేటప్పుడు నేను 100% కాన్ఫిడెంట్లీ చెప్తా, ఓకే ఇది చూడండి దీని తర్వాత వాట్ ఈజ్ రవి అనేది మీకు తెలుస్తుంది. యా సో అట్లా అవును నిజంగానే 100%. సూపర్. ఫీడ్బ్యాక్ వచ్చేసరికి చాలా మంది చాలా రకాలుగా చెప్తారు. ఐ డోంట్ థింక్ వీ షుడ్ టేక్ ఫీడ్బ్యాక్ సీరియస్లీ. ఎందుకంటే నాకు సగం మంది ఏం చెప్తున్నారంటే అసలు నువ్వు తెలుగులో మాట్లాడకు, ఇంగ్లీష్లో మాట్లాడు, నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడితే పీపుల్ విల్ టేక్ యూ సీరియస్లీ బికాజ్ తెలుగు పీపుల్ లైక్ హాఫ్ సగం ముక్కలు మాట్లాడే తెలుగు వాళ్ళు. సో ఇఫ్ యూ వాంట్ పీపుల్ టు టేక్ యూ ఆర్ ఇండస్ట్రీ టు టేక్ యూ సీరియస్లీ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఉంటాయి బ్రో, ప్రతి యాక్ట్రెస్కి అవే. నేను ఇప్పుడు ప్రమోషన్స్కి వెళ్ళినా మీరు తెలుగు వాళ్ళు అయితే తెలుగులో చెప్పొద్దు. మరి నాకు తెలియక సగం మాట్లాడు. ఓన్లీ యాక్ట్రెస్ కేనా యాక్టర్ కూడా Only ఉంటుందా? ఓన్లీ Actress కే. యాక్ట్రెస్. Only actress. నువ్వు Then it's మాట్లాడమనుకో వీడేంటి వీడికి అర్జెంట్ గా అంటారు. యాక్ట్రెస్ అబ్బాయి- మాట్లాడమనుకోండి మళ్ళీ Yeah. ఏ అంత యాటిట్యూడ్ ఏంటో నీకు తెలుగు వచ్చినా తెలుగులో మంచిగా మాట్లాడచ్చు కదా. Yeah. అసలు ఇది చాలా ఉంటాయి బ్రో, చూసావా? పాపం వాళ్ళకేమో ఇలా ఉంటాయి. అదే కదా. And it's a very known actor that told me this, but it's very confusing. So అవన్నీ పెట్టుకునే బదులు we just నువ్వులా ఉండు ప్రశాంతంగా అంతే. ఉండు. బట్ మీ జర్నీ చాలా కొంతమందికి తెలుసు. వేవ్ స్టార్టెడ్ ఫ్రమ్ ద Yeah. ఇయర్స్ మీరు Yeah. ట్రై చేస్తున్నారుగా. Yeah. బట్ ఫైనల్లీ ఒక మంచి డెబ్యూ లాంచ్ అయినప్పుడు మీరు దాన్ని పుష్ చేస్తూ దాని రిజల్ట్ ఏంటో మీకు ఆల్రెడీ తెలుసు. Yeah. ఆడియన్స్ గా మాకు ఆ వైబ్ వస్తుంది. Yeah. ఇలాంటప్పుడు బటర్ఫ్లైస్ వస్తూ ఉంటాయా, లేకపోతే వెదర్ ఇట్ ఇస్ హౌ యూ బ్రెయిన్ స్టామ్ అనేది ఎలా జరుగుతూ ఉంటుంది అనేది? సో దీనికి ముందు ఏం చేసినా కూడా లోపల ఏం ఫీలింగ్ ఉండదు. ఎందుకంటే వీ నో వేర్ ఇట్స్ గోయింగ్. రియాలిటీ అనేది ఒకటి ఉంటుంది కదా. వెన్ యూ డూ అ ఫిల్మ్ లైక్ దిస్ ఇంకా భయం ఎక్కువ ఉంటుంది. బటర్ఫ్లైస్ కంటే ఎక్కువ భయం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ముందు వరకు ఏం హోప్స్ లేవు, ఇప్పుడు అన్ని హోప్స్ అన్ని ఒక దాని మీద ఉన్నప్పుడు చాలా భయంగా ఉంటుంది. వి వాంట్ ద ఫిల్మ్ టు గో అని. అంటే మొత్తం చదివినోడికి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు భయం ఉంటుంది, చదవనోడికి చదవడానికి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ నిజంగా. సో ఏదైతే ఒక సినిమాలో మంచి ఎఫర్ట్స్ అన్ని పెట్టి అన్ని వర్క్ అయినప్పుడు
ఇది నిజంగా ఆడియన్స్ కి రీచ్ అవ్వాలి అనేది ఒక భయం అయితే ఉంటుంది 100%. అంటే ఎంత ఇంకా కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉన్నా టెన్షన్ అదంతా Yeah. ఉంటుంది. వెన్ So- యూ హ్యావ్ సంథింగ్ టు లూజ్ ఇస్ వెన్ యూ గెట్ స్కేర్డ్ ఓకే అట్లా. గ్రేట్ అన్న. ఇయర్స్గా నేను చూస్తున్నాం. యా ఒక ఇంట్లో మనిషిగా చాలా కొంతమందినే అనుకుంటారు ఆడియన్స్ కూడా, Yeah. జర్నీ అంతా చూసి నీ క్యారెక్టర్ చూసి మేము అలా అడాప్ట్ చేసుకుంటాం. బట్ ఫైనల్లీ మీరు క్రియేట్ చేసుకున్న పాత్రని మెల్లమెల్లగా ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ నవ్ యూఆర్ దండోరాతో మా ముందు ఉన్నారు. Yeah. ఎప్పుడన్నా ఒకసారి ఇంట్లో కూర్చున్నప్పుడు సక్సెస్ కానీ లేకపోతే యాక్టర్గా నేను ఏం చేయాలనుకున్నాను, ఏం చేశాను, ఇది సరిపోద్దా, ఇంకా చేయాలా, ఇలాంటి థాట్స్ ఏమైనా వస్తాయన్నా మీకు మెయిన్గా? ఇది ఎవ్రీడే ఉంటుంది బ్రో, ఎవ్రీడే స్ట్రగుల్. నాతో నేను మాట్లాడుకునే ప్రతిసారి ఉంటుంది ఇది. అంటే టెలివిజన్ కావాల్సి వచ్చినప్పుడు నేను ఎక్కడ యాక్టింగ్ ట్రైన్డ్ కాదు. ఫస్ట్ టెలివిజన్ చేసినప్పుడు నన్ను నేను చెక్ చేసుకునేవాడిని. అది లుక్ వైజే కానివ్వండి, యాక్టింగ్ వైజే కానివ్వండి, బెటర్ అందరితో ఇంటరాక్ట్ అయ్యే విధానం కానివ్వండి, ప్రతిదీ నన్ను నేను చెక్ చేసుకుని ఎప్పటికప్పుడు రెక్టిఫై చేసుకుంటూ వచ్చాను. అట్ ద సేమ్ టైం మళ్ళీ మూవీ అనేది చాలా పెద్దది. ఇక్కడికి వచ్చేటప్పుడు మళ్ళీ టెలివిజన్ లాగా కనిపించద్దు అని నన్ను నేను ఫస్ట్ మౌల్డ్ చేసుకుని అది బాడీ వైజ్ సిక్స్ ప్యాక్ చేసుకుని ట్రాన్స్ఫార్మ్ అయ్యి పర్ఫార్మెన్స్ వైజ్, బికాస్ టెలివిజన్ వేరుంటుంది అండ్ మూవీస్ డెఫినెట్గా వేరుంటుంది. సో దీనికి ఏదైతే కావాలో అది ప్రెప్ అవుతూనే వచ్చా డే 1 నుంచి. అండ్ స్టిల్ ఇప్పటికీ నేను 1% కూడా నేర్చుకోవాలి. ఇంకా ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ది జర్నీ అనమాట. ఒక్కొక్కటి నేర్చుకుంటూ వెళ్తాను. మీరు అన్నట్టు ఎవ్రీడే అది చెక్ చేసుకుంటూనే ఉంటాను, లేకపోతే అక్కడితో ఆగిపోద్ది జర్నీ. బట్ ఒక 2 సిచ్యువేషన్స్ అన్న ఎనీథింగ్ ఈ జర్నీ మొత్తంలోనే ఎందుకు అసలు ఈ జర్నీలో ఎక్కడే ఎందుకు స్టక్ అయిపోయాను అన్నట్టు సిచ్యువేషన్ ఏమైనా ఉందా, లేకపోతే దీనికన్నా ఇంకా హై మూమెంట్ ఏమైనా ఉంటుందా, నేను ఈ ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకున్నాను, ఈ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయి? లేదు బ్రో, అంటే యాజ్ యాక్టర్గా మేబీ సక్సెస్ చూసేంత అంటే ప్రాపర్ సక్సెస్ ఫినాన్షియల్ గాను అండ్ కెరియర్ సెట్ అయ్యేంత వరకు మీరు అన్నట్టు మనం తీసుకున్న డెసిషన్ రైట్ ఆ రాంగ్ అనేది ఎవ్రీడే స్ట్రగుల్. అది యాజ్ యాక్టర్గా కానివ్వండి లేకపోతే ప్యాషనేటెడ్ ఏదైనా సరే. ఇప్పుడు నేను మిమ్మల్ని వచ్చినప్పుడు అడిగా మీ హెయిర్ స్టైల్ మీరు నిజంగా యాంకర్ అవుదానే వచ్చారా, బట్ డెఫినెట్గా ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కరికి ఉంటుంది బ్రో స్ట్రగుల్. తీసుకున్న డెసిషన్ రైటా రాంగా అని. బట్ మనల్ని మనం ట్రస్ట్ చేసుకుని ది బెస్ట్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఎండ్ ఆఫ్ ది రిజల్ట్ అనేది మన చేతిలో ఉండదు బ్రో. ఆడియన్స్ లవ్ మనం ఎప్పుడు అది అందరూ కావాలనుకుంటారు, అది కొంతమందికే దక్కుద్ది. అది దక్కేంత వరకు మనం ఫైట్ చేయాలంటే నాకు తెలిసి అయితే ఇట్స్ అన్ ఎవ్రీడే మార్నింగ్ రీసెట్. ఈవినింగ్ అయ్యేసరికి ఓకే మనం అనుకున్నది ఇలా జరగలేదు అన్నట్టు ఉంటుంది. యూ స్లీప్ ఓవర్ ఇట్, యూ వేకప్ again, you go to the gym, again you do all of the things that you need as an actor and then give the audition, come back and wait for the call again. Evening neersam vastadi entra ani and then again reset. That's it. Because వేరే జాబ్ లాగా మనం ఇక్కడ రిలాక్స్ అవుతాం. ఎవ్రీడే ఫైట్ చేయాలి. ఇండస్ట్రీలో ఉన్నంత కాలం మనకి మనమే హోప్ ఇచ్చుకుని మనకి మనమే నువ్వుతో పని ఫీల్ అయ్యి పైకి లేగాలి, అంతే, చాయిస్ లేదు. మీరు ఎలా మ్యామ్ అసలు ఒక తెలుగు కమ్యూనిటీ నుంచి వచ్చి పేరెంట్స్ని యాక్సెప్ట్ చేయించి త్రూఅవుట్ ద లాట్ ఆఫ్ ఇయర్స్ ఆ జర్నీ గురించి, ఎక్స్పీరియన్స్ గురించి, ఆ స్ట్రగుల్స్ గురించి ఎక్కడ చెప్పకుండా ఈరోజు మా ముందు హ్యాపీగా స్మైల్ చేస్తూ హ్యాపీగా ఉన్నారు కాబట్టి అంతే. నాకు స్ట్రగుల్ అని ఏమో అనిపించదు, ఎందుకంటే ఇప్పుడు నేను వర్క్ చేస్తేనే ఇంట్లో ఫుడ్ ఉంటుంది అన్న సిచ్యువేషన్ అయితే కాదు. సో వెన్ ఐ సీ 10 other struggling actresses or actors, what they are facing is even worse than what I face. నేను ఇంకా I have a father. He's taking care of me. He's giving me money to pursue my dream. ఇప్పుడు ఆయనకు అవసరం లేదు. అండ్ హీ ఆబ్వియస్లీ ఈజ్ పుషింగ్ మీ, నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు అండ్ ఆల్ ఆఫ్ దాట్. సో అలా చూస్ చేసుకుంటే నా నేను స్ట్రగుల్ అన్నాను. ఇప్పుడు నేను ఆడిషన్ చేసి వచ్చి ఇంటి రెంట్ కట్టాలన్న భయం లేదు కాబట్టి ఐ స్టిల్ ఫీల్ ఇట్స్ ఓకే. సో రీపేయింగ్ ఎలా చేసుకుంటారు ఫాదర్కి? I keep telling him, you just wait, I'm going to return everything అని. నేను ఇప్పటికీ అదే చెప్తున్నాను. With a luxurious car or house, whatever it is. అవన్నీ నాకు అంత ఏం లేదు, కానీ మా డాడీకి కూడా అట్లా ఏం లేదు. డెఫినెట్‌గా నువ్వు సక్సెస్ అయితే చాలా వాళ్ళకి అదే హ్యాపీ. that's what he బట్ ఆ wants. జర్నీ మొత్తంలో కూడా బట్ మీరు ఏదైనా రిటర్న్ చేసుకోవాలంటే వాట్ ఆర్ యూ ప్లానింగ్ అండి? My dad's a full blown money man. He's a business man. ఆయన ఒకటే చెప్పారు, నువ్వు బ్యాంక్లో జాబ్ చేస్తావా, ఎంబీఏ చేస్తావా, లేకపోతే సినిమా, వాట్ ఎవర్ యూ డూ, బ్రింగ్ ద మనీ టు ద టేబుల్, అంతే. He treats us like sons only and get the money and talk, అంతే. సో ఇప్పుడు నేను దండోరా చేస్తున్నా, రేపు పొద్దున ఏ స్టార్తో చేస్తున్నా, ఏం చేస్తున్నా, ద ఓన్లీ క్వశ్చన్ రెమ్యూనరేషన్ ఎంత, అంతే. దట్స్ ఆల్ ఇట్ మ్యాటర్స్ ఫర్ హిమ్. బట్ విచ్ పొజిషన్లో మీరు కంఫర్టబుల్గా ఫైనాన్షియల్గా కొంచెం ఓకే, నేను అనుకున్న దానికన్నా కొంచెం కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నానని ఏ సిచ్యువేషన్లోకి వచ్చారనేది? ఫ్రమ్ సీరియల్స్ టు ఈ జర్నీ మొత్తంలో ఏ టైంలో అది అనుకున్నారు? ఏ టైంలో అనేది అంటే కంఫర్టబుల్గా సొంత ఇల్లు ఉంది, ఓకే, సొంత కారు ఉంది, రోజు తినడానికి అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, ఇంకా అంతకంటే ఏం కావాలి బ్రో ఫైట్ చేయడానికి ఎనర్జీ?
సో ఆ పొజిషన్లో అయితే ఉన్నా. సీరియల్స్లో సంపాదించుకున్నది ఇప్పుడు సినిమాల్లో బేస్ వేసుకుంటాకి ఆ కంఫర్టబుల్ లైఫ్ అయితే లీడ్ చేస్తుంది. నేను వాడే కార్ పేరు చెప్తే హార్ట్ అటాక్ వస్తుంది, అలాంటివి చెప్పకూడదు. సో ఎనీవేస్ గ్రేట్. ఎందుకంటే ఆ టైంలోని మీరు తీసుకున్న రెమ్యునరేషన్ కానీ మీకు పే చేసే ఛానల్స్ మీకు ఇచ్చేది కానీ షాకింగ్ గా ఉండేవి మిగతా వాళ్ళందరికీ కూడా. ఐ యూస్ టు బి ద టాప్ పేడ్ అని నేను చాలా ప్రౌడ్గా చెప్పుకుంటాను. నేను టెలివిజన్ క్విట్ చేసే టైంకి. బట్ యూ డిజర్వ్ దట్. ఎందుకంటే ఆ టీఆర్పీస్ అలా వచ్చేవి, ఇంట్లో అలా కూర్చోబెట్టేవారు, చేసుకున్నారు. Everybody is a fan of his. అందుకే ఎక్కువ ఫ్యామిలీస్లో ఏమంటారంటే మెయిన్గా మీకు ఇంటికి వెళ్తే రచ్చ గెలగడానికి వెళ్ళారు అని అన్నట్టు మాట్లాడుతారు. ఐ హోప్ ఆ రచ్చ చాలా పెద్దగా జరగాలి. అంటే మీరు కూడా అలా ప్లాన్ చేసుకుంటూ వస్తున్నారన్న మెల్లమెల్లగా, లైక్ వెదర్ ఇట్ ఈస్ కింగ్డమ్ కానీ, విరూపాక్ష, బర్త్డే బాయ్, దండోరా, మెల్లమెల్లగా ఆడియన్స్ని సపోర్టింగ్ క్యారెక్టర్స్ నుంచి మెల్లగా లీడ్ క్యారెక్టర్స్ కూడా అలా చేసుకుంటూ వస్తున్నారు. బట్ ఇండస్ట్రీ నుంచి ఎలాంటి ఆపర్చునిటీస్ వస్తున్నాయి అనేది, ఆడియన్స్ నుంచి అప్లాస్ ఎలాగో వస్తూ ఉంటుంది మంచి క్యారెక్టర్స్ చేసినప్పుడు, ఇండస్ట్రీ నుంచి ఆఫర్స్ ఎలా వస్తున్నాయి అనేది మెయిన్. ఆఫర్స్ ఆఫ్టర్ విరూపాక్ష నేనైతే లక్కీగా టచ్ వుడ్ ఎవరిని అడగలేదు బ్రో. పలానా పని కావాలని కానీ లేకపోతే ఇంకేదైనా క్యారెక్టర్ కావాలని. దాని తర్వాత బ్యాక్ టు బ్యాక్ వర్క్ ఉంది, దాంట్లో నేను చూస్ చేసుకుని ఒక్కొక్క స్టెప్ తీసుకుని ఒక్కొక్క స్టెప్ బిల్డ్ చేసుకుంటూ వెళ్తున్నాను. సో ఐఎమ్ లక్కీ అని చెప్పాలి ఆ విషయంలో మాత్రం. ఒక యాక్టర్గా ఒక కాన్సెప్ట్లో ఒక డే ఉన్నప్పుడు వాట్ గివ్స్ యూ దట్ సాటిస్ఫాక్షన్? ఫస్ట్ టేక్లో అయిపోయినప్పుడా, లేకపోతే డైరెక్టర్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడా, లేకపోతే క్యారెక్టర్ ఆర్క్ ఒకసారి చూసుకున్నప్పుడు హౌ దిస్ ఈస్ గోయింగ్ టు బి రేపు థియేటర్ 7 టైంలో చూసినప్పుడు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తే ఇలాంటి థాట్స్ వచ్చినప్పుడా? నాకైతే కనుక ఫస్ట్ జడ్జిమెంట్ డైరెక్టర్ బ్రో. ఓకే, బికాస్ ఆయన బేబీ ఇది. దండోరా అనేది ఆయన మైండ్లో నుంచి పుట్టిన థాట్, ఆయన బేబీ ఇది. సో దీన్ని మేము కరెక్ట్గా మేము పప్పెట్స్ లాగా నిజం చెప్పాలంటే ఆయన చెప్పిన ఇన్పుట్స్ తీసుకుని ఆయన ఫస్ట్ ఆయన కళ్ళలో హ్యాపీనెస్ చూస్తే యూఆర్ లైక్ సూపర్ హ్యాపీ. ఓకే, వాట్ ఈస్ ద రిజల్ట్, లేకపోతే క్యారెక్టర్ ఆర్క్ ఎలా ఉంది ఏంటి అన్నీ నాకైతే సెకండరీ. యాజ్ యాక్టర్గా ఫస్ట్ డైరెక్టర్ కళ్ళలో హ్యాపీనెస్ చూడాలి. ఇచ్చిపడదు బ్రో, నేను అనుకున్న దాని మీద 10 times ఎక్కువ ఇచ్చా ఉంటారు చూసారా, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. నాకైతే మేమిద్దరం సీన్ చేసిన తర్వాత వి బోత్ లుక్ ఎట్ ఈచ్ అదర్ అండ్ గివ్ ఈచ్ అదర్ ఐ కాంటాక్ట్. ఎలా వచ్చింది, అమేజింగ్. అండ్ దెన్ మా డైరెక్టర్ కొంచెం స్లోగా బాగుందని చెప్తారు. హీ వెయిట్ ఫర్ ద హోల్ డే. ఇన్ ది ఎండ్ వెన్ వీ గో బ్యాక్ సెట్లో షూట్ అయిపోయిన తర్వాత తిరిగి వీ హ్యాడ్ అ రెసార్ట్ ఆర్ సంథింగ్ టు స్టే దేర్. సో అది అయిపోయిన తర్వాత వీ ఆల్ యూస్ టు మీట్, ఫ్రెష్ అప్ అయిపోయి ఆల్ 3 of us, మీ డైరెక్టర్ రవి విత్ ద నెక్స్ట్ డేస్ డైలాగ్స్ పట్టుకొని చదువుకొని అండర్స్టాండ్ చేసుకోవడానికి. అప్పుడు డైరెక్టర్ గారు కొన్ని చెప్తారు కదా, అసలు ఈ సీన్ చాలా బాగా వచ్చింది, ఈ సీన్. దట్ కైండ్ ఆఫ్ వ్యాలిడేషన్ pushes us to perform even better. నాకు అన్నిటికంటే బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఫస్ట్ మా డైరెక్టర్ గారి నుంచి. ఇప్పుడు సినిమా అందరూ చూసారు, ఆల్మోస్ట్ చాలా మందికి చూపించారు, చూసారు. యునానిమస్ గా మా డైరెక్టర్ గారు చెప్పింది ఒక్కటే, చూసిన ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఓట్ చేసింది మీ లవ్ స్టోరీకి. అంటే మిగతా వాళ్ళకి కొంతమందికి శివాజీ గారి క్యారెక్టర్ నచ్చచ్చు, కొంతమందికి నవదీప్ గారి క్యారెక్టర్ నచ్చచ్చు, కొంతమందికి నందుబ్రో క్యారెక్టర్ నచ్చచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ది డే అందరికీ నచ్చిన క్యారెక్టర్స్ ఏంటి అంటే సుజీ అండ్ రవి. సో అది బెస్టెస్ట్ కాంప్లిమెంట్, ఇంకా అంతకంటే ఏం చెప్తాం. అది యూనివర్సల్ జనర్ కదండి లవ్ అనేది, లేకపోతే యూనివర్సల్. yes, that's what ఉంటారు కాబట్టి ఐ థింక్ గ్రేట్. బట్ ఒక ఆర్టిస్ట్ గా మీరు ఒక క్రియేటివ్ స్పేస్ లో ఉంటారుగా, ఫస్ట్ డే మీరు ఆన్ సెట్స్ లోకి వెళ్ళినప్పుడు దండోరా మీకు ఆల్రెడీ మీ క్యారెక్టర్ ఇద్దని చెప్తారు డైరెక్టర్స్. వెళ్ళి ఒక మీకు అర్థమైనప్పుడు ఈ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేది, ఫస్ట్ డేకి మీరు ఇచ్చిన పర్ఫార్మెన్స్ కి లాస్ట్ డే మీరు ఇచ్చిన పర్ఫార్మెన్స్ కి ఎంతో కొంత మైన్యూట్ డిఫరెన్స్ ఉంటుంది. చాలా ఎందుకంటే ఆ క్యారెక్టర్ మీరు ఓన్ చేసుకొని ఇంకా అందులోకి వెళ్తూ ఉంటారుగా. ఈ ఫస్ట్ డే చేసిన దాని గురించి ఏమైనా ఆలోచిస్తూ ఉంటారా ఒకసారి దాన్ని పర్ఫార్మెన్స్ చేసినప్పుడు? అసలు మీరు టీజర్ లో చూసారు కదా, బలవంతం చేస్తారు, వచ్చే బలవంతం. దట్ ఈస్ అవర్ ఫస్ట్ డే ఫస్ట్ షాట్. అప్పుడే ఆ ఊరికి, సో హైదరాబాద్ నుంచి 2 hours దూరంలో తూప్రాన్ దరిపల్లి అనే ఊర్లో మేము షూట్ చేసాము. ప్రాపర్ పల్లెటూరు అది. సో మేము ఒక్కసారి కలిసాము ఆఫీస్లో ఫర్ ద లుక్ టెస్ట్ అండ్ దట్స్ అబౌట్ ఇట్. దాని తర్వాత మేము డైరెక్ట్గా ఊర్లో అదే షాట్, అదే ఫస్ట్ షాట్, అప్పుడే కొబ్బరికాయ కొట్టి సినిమాకే ఫస్ట్ షాట్ లోపల బలవంతం చేస్తావరా అంటుంది కానీ మొత్తం కాటన్ మౌత్ అండ్ ఐ కుడ్ హియర్ మై హార్ట్ బీట్ కమ్ అవుట్ ఆఫ్ మై మౌత్. ఐ వాస్ దట్ టెన్స్డ్. డెఫినెట్గా బ్రో. అంటే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే క్యారెక్టర్ గురించి మనకి డే బై డే వాడి నేచర్ ఏంటి అనేది ఇంకొంచెం బెటర్గా తెలుస్తూ ఉంటుంది. అంటే కొన్నిసార్లు మనం క్యారెక్టర్ ఓన్ చేసుకుని ఏదైనా ఎక్స్ట్రా యాడ్ ఆన్ చేసేటప్పుడు ఇది ఫస్ట్ ఇనీషియల్ డేస్లో ఎలా ఉంటుంది అంటే ఇది రైటా రాంగా అనేది ఒక ఫ్రికల్ మైండ్గా ఉంటాం మనం ఇనీషియల్ డేస్లో. బట్ మేము ఆల్మోస్ట్ బిఫోర్ ఒకసారి వర్క్షాప్ చేసాము,
క్యారెక్టర్ గురించి మాకు ప్రాపర్ నెరేషన్, ప్రాపర్ గైడెన్స్ ఇచ్చారు మురళీ బ్రో. అండ్ So, చాలా దానివల్ల- రిఫరెన్సెస్ ఇస్తారు. సో దానివల్ల మాకు ఫుల్ ఆన్ వెళ్ళడానికి ఛాన్స్ దొరికింది. అంటే ఇది బౌండరీ ఏంటి, రవి క్యారెక్టర్ బౌండరీస్ ఏంటి అనేది నాకు ముందే చెప్పారు. ఓకే సో ఏం ఆడిన గేమ్ దీని లోపలే ఆడు బ్రో అని. సో ఇనీషియల్ డేస్లో ఏంటంటే మీరు అన్నట్టు 100% అది కరెక్టా రాంగా అనేది ఎక్కడో మైండ్లో తిరుగుతూ ఉంటుంది. ఏ చంప మీద కొట్టచ్చా, తల మీద కొట్టచ్చా, షోల్డర్ మీద కొట్టాలా, ఇవన్నీ మైండ్లో రన్ అవుతూ ఉంటాయి బాడీ లాంగ్వేజ్ చేసేటప్పుడు. పోను ఒక 10 days అయిన తర్వాత ఇది నా సుజీ అని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. సడన్ గా Definitely చాలా used change to ఉంటుంది. hit me while in the scene and it used to be in flow, nobody used to feel bad or anything, and we used to do it. గ్రేట్. సో అలా సో అంటే మేము ఎక్కువగా ఇంటర్వ్యూస్లో కలుస్తున్నప్పుడు ఎవరైతే హీరో అవ్వాలని, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రవి అన్నని తీసుకుంటే వాళ్ళు కలిసి ఒక స్టార్ యాక్టర్స్గా, డైరెక్టర్స్ కానీ వాళ్ళు వెళ్ళి ఫీడ్బ్యాక్స్ ఇవ్వడం, సజెషన్స్ ఇది చేస్తూ ఉంటారు. వాళ్ళు కీప్ ఆన్ అప్డేట్ చేసుకుంటారు. నేను ఇప్పుడు ఒక యాక్ట్రెస్ని వెళ్ళి కలిసి స్టార్ యాక్టర్స్ని ఇలా డిస్కస్ చేయడం, లేకపోతే వాళ్ళకి ఆ స్పేస్ క్రియేట్ చేసే విధానం ఏదైనా తెలుగు ఇండస్ట్రీలో ఉందా అండి? పర్టికులర్లీ ఫర్ ద యాక్ట్రెస్. నేను వాళ్ళు ఒక సీనియర్ యాక్టర్ని కలుస్తారు, సపోర్టింగ్ యాక్టర్ కలుస్తారు, వెళ్ళి సార్ నేను ఇలా క్రియేట్ చేసుకుందాం అనుకున్నాను, నా పాత్ ఏం చేస్తే బెస్ట్ అని వాళ్ళు అడుగుతారు. బట్ వాట్ అబౌట్ ద యాక్ట్రెస్ అనేది? ఈవెన్ ఐ కీప్ థింకింగ్ అబౌట్ ఇట్, ఎందుకు యాక్ట్రెస్ ఉండదు అలా అని. అది నేను ఆలోచించాను ఎప్పుడు. ఐ డోంట్ నో వై, మేబీ ఎందుకంటావు? ఐ ఆల్సో నాకు ఆ థాట్, మంచి నాకు ఎప్పుడు నాకు అది ఎప్పుడు వచ్చిన థాట్ అది. ఒక యాక్ట్రెస్ గా వాళ్ళకి నెక్స్ట్ ఏం చేయాలి తెలియదు.